రైట్. సో తర్వాత క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో తర్వాత క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే షో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 and lx plus my plus n is equal to 0 is n square into root of h square minus ab by am square minus 2hlm plus bl square. చాలా 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 సింపుల్ క్వశ్చన్. సో కంపల్సరీ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే రైట్. సో అగైన్ మన లా ఒకటి గుర్తుంది మనకి టేబుల్ ప్రకారము. సో ఇక్కడ ఈ హోమోజినస్ ఈక్వేషన్ మనకి 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుందంట. సో ఈ 2 లైన్స్ అండ్ ఈ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ మూడు కలిపి ఒక ట్రయాంగిల్ మార్ ఫామ్ చేస్తున్నాయి. హోమోజినస్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ నుంచి అరోజన్ అవుతాయి, ఒక పాయింట్ నుంచి ఇట్లా డైవర్జ్ అవుతాయి. ఎందుకు? రెండు హోమోజినస్ ఈక్వేషన్స్ ఒక హోమోజినస్ ఈక్వేషన్ రెండు లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ రెండు లైన్స్ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుద్ది? ఆరిజిన్. ఇది అందరికీ మనకు తెలిసింది. ఎందుకంటే హోమోజినస్ ఈక్వేషన్ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటే ఫ్యాక్టరైజ్ చేస్తే రెండు ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ రెండిట్లో కూడా మనకు కాన్స్టెంట్ ఉండదు. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై, L2x ప్లస్ ఎంవై అంటే కాన్స్టెంట్స్ ఉండదు. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు వచ్చే పాయింట్ ఏంటి? ఆరిజిన్. ఏదన్నా ఒక 2 ఈక్వేషన్స్కి కాన్స్టెంట్స్ ఉండకపోతే వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కంపల్సరీ ఏమవ్వాలి? ఆరిజిన్ అవ్వాలి. సో మనకి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తే ఇంకొక లైన్ మనకి lx ప్లస్ my ప్లస్ n ఇలా ఉంటే ఈ ఫామ్ అయ్యే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని వాడు కనుక్కోమని చెప్తున్నాడు. n ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. రైట్, చూద్దాం. సో ఇక్కడ నేను లైన్స్ని ఏ విధంగా అజ్యూమ్ చేసుకుంటా అంటే స్లోప్ ఫార్మాట్లో అజ్యూమ్ చేసుకుంటా రాదర్ దాన్ స్టాండర్డ్ ఫామ్. ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్లో నాకు ఆల్రెడీ L1x ప్లస్ M1y, L2x ప్లస్ M2y అనే పదాలు ఉంటాయి. ఇక్కడ లైన్లో L ఉంది, అక్కడ L1 M1 ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో నేను ఈసారి లెట్ ద ఈక్వేషన్ ఆర్ లెట్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equal to 0 represents two lines which are number 1 y is equal to m1x r లేదా y is equal to m1x. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? m1x మైనస్ y రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి m2x మైనస్ y రాసుకోవచ్చు. సో స్లో ఫార్ములా అనుకుంటాను. సో లెట్ ద లైన్స్ ఆర్ m1x మైనస్ y అండ్ m2x మైనస్ y. వెంటనే ఏమి అనుకోవాలి? కింద ఆ ఫామ్లో అనుకుంటే ఆ ఫామ్లో ఉన్న అజంప్షన్స్ కంపారిజన్స్ అని రాసేయాలి కదా. సో m1 m2 ఈజ్ ఈక్వల్ టు a బై b, m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై b. ఓకే, సో మనము ఒక 2 లైన్స్ని ఏ ఫామ్లో అయితే కంపేర్ చేస్తున్నామో ఆ కంపారిజన్లో ఉన్న కాన్స్టెంట్స్ అంతా కూడా మనం రాసుకునేసేయాలి. రైట్, అయిపోయింది. ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుంది? నాకు 2 లైన్స్ కదా రిప్రజెంట్ చేసేది. ఒకటేమో y ఈజ్ ఈక్వల్ టు m1x, ఇంకొకటేమో y ఈజ్ ఈక్వల్ టు m2x, y2 ఈజ్ ఈక్వల్ టు m2x ఆర్ y ఈజ్ ఈక్వల్ టు m2x. ఇప్పుడు దీనిని ఇంకొక లైన్ బైసెక్ట్ చేస్తుంది. సో దాని లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి lx ప్లస్ my ప్లస్ n. అయితే ఈ 3 పాయింట్స్ తెలిస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏమో ఆరిజిన్. ఎందుకు? ఈ y ఈజ్ ఈక్వల్ m1x, y ఈజ్ ఈక్వల్ m2x కలిసే పాయింట్ ఆరిజిన్. సో లెట్ a be 0,0 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్. తర్వాత ఈ BC ఎలా కనుక్కోవాలంటే సాల్వింగ్ ఫర్ b. b అనేది ఏ లైన్ ఈక్వేషను? ఏ లైన్ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? ఒకటేమో y ఈజ్ ఈక్వల్ టు m1x అనే లైన్ది, ఇంకొకటి ఇచ్చిన ఈక్వేషన్ lx ప్లస్ my. ఓకే, ఇదొకటి lx ప్లస్ my ప్లస్ n. సో
ఈ 2 ఈక్వేషన్స్ని మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోవచ్చు, ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా మెథడ్ కూడా చేసుకోవచ్చు. నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తాను ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ నాకు వైకి ఈక్వేషన్ వచ్చింది కదా. సో వైని ఇక్కడ పెట్టేసేయండి. సో దేర్ ఫోర్ ఎల్ఎక్స్ ప్లస్ ఎం ఇంటూ వై అంటే ఏం పెట్టచ్చు నేను m1x ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీసుకుంటే ఎల్ ప్లస్ m1 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ m1. ఎక్స్ వాల్యూ మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ m1 అయితే y వాల్యూ ఏమవుద్ది m1 ఇంటూ ఎక్స్, అంటే y వాల్యూ విల్ బి మైనస్ m1n బై ఎల్ ప్లస్ m1. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సో దేర్ ఫోర్ point of contact B will be minus n by L plus m1 and ఇంకొకటి మైనస్ m1n by అంతే కదా, మైనస్ m1n by L plus m1. నౌ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ B దేనికి వచ్చింది, ఇది y ఈజ్ ఈక్వల్ టు m1x lx ప్లస్ my ప్లస్ n, y ఈజ్ ఈక్వల్ m1x lx ప్లస్ my ప్లస్ n. ఇంకొకటి y ఈజ్ ఈక్వల్ టు m2x lx ప్లస్ my n కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ దాన్ని సాల్వ్ చేసుకుంటే సిమిలర్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C will be మైనస్ n by L ప్లస్ mm2 మైనస్ m2n by L ప్లస్ mm2. సో ఓవరాల్గా మనకి 3 పాయింట్ వచ్చాయి, B పాయింట్, C పాయింట్, A పాయింట్ వచ్చి 0,0. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, నార్మల్గా హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. బట్ ఒక పాయింట్ ఆరిజిన్ అయితే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సింపుల్గా మనం రాసుకోవచ్చు. ఏంటి ఫార్ములా అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ x2 y1. పాయింట్ 0,0 పక్కన పెట్టేస్తే ఇది x1 y1 అనుకోవచ్చు, ఇంకోటి x2 y2 అనుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ గివెన్ బై హాఫ్ ఇంటూ x1 y2, x1 మైనస్ n బై L ప్లస్ mm1 ఇంటూ y2 ఏమొచ్చింది నాకు మైనస్ m2n బై L ప్లస్ mm2 మైనస్ x2 మైనస్ n బై L ప్లస్ mm2 ఇంటూ y1 మైనస్ m1n బై L ప్లస్ mm1. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ m2n స్క్వేర్ బై కింద మల్టిప్లికేషన్ చేసుకోండి L స్క్వేర్ ప్లస్ LMM2 ప్లస్ MM1L అంటే LMM1 ప్లస్ M స్క్వేర్ M1 M2 మైనస్ ప్లస్ M1n స్క్వేర్ బై సేమ్ L స్క్వేర్ ప్లస్ LMM2 ప్లస్ LMM1 ప్లస్ M స్క్వేర్ M1 M2. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే పైన M2 స్క్వేర్ మైనస్ M1 స్క్వేర్, సో ఏమొస్తుంది నాకు హాఫ్ ఇంటూ M2 స్క్వేర్ మైనస్ M1 స్క్వేర్, కాబట్టి n స్క్వేర్ కామన్ తీసుకుంటే M2 మైనస్ M1 పై కింద L స్క్వేర్ సేమ్ డినామినేటర్ కదా, ఇక్కడ డినామినేటర్ సేమే కదా. సో ఏం రాసుకోవచ్చు నేను L స్క్వేర్ M స్క్వేర్, ఇక్కడ LM కామన్ తీసుకుంటే ఏమవుతుంది నాకు M1 ప్లస్ M2. L స్క్వేర్ LM కామన్ తీసుకుంటే M1 ప్లస్ M2 ప్లస్
m square m1 m2 m square m1 m2. బట్ స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాము, m1 m2 అంటే a బై b, m1 ప్లస్ m2 అంటే మైనస్ 2h బై b. మరి అదేవిధంగా m2 మైనస్ m1 అంటే ఏంటి మనకు తెలుసు కదా. m2 మైనస్ m1 అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా ఆల్ఫా కమ బీటా టూ రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ. సో ఆ విధంగా మనము m2 మైనస్ m1 ఎట్లా రాసుకోవచ్చు అంటే హాఫ్ ఇంటూ n స్క్వేర్ ఇంటూ సో రూట్ ఆఫ్ m2 మైనస్ m1 అంటే 4h స్క్వేర్ మైనస్ 4ab by b by l square plus lm into minus 2h by b plus m square into a by b. సో ఈ మొత్తం సాల్వ్ చేసుకుంటే కింద ఎల్సిఎం b తీసుకుంటే సో అన్నీ క్యాన్సిల్ అయిపోయి సో మనకేమొస్తుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ n స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ మైనస్ ab అండర్ రూట్ బై bl స్క్వేర్ am స్క్వేర్ మైనస్ 2HLM. ఓకే, సో ఈ విధంగా మనము ప్రూవ్ చేసుకోవచ్చు. సింపుల్ క్వశ్చనే, బట్ ఆ విధంగా మనం తెప్పించుకోవాలి. అంటే సాల్వింగ్, ఇదంతా ప్యూర్ సాల్వింగ్. లైక్ ఇదంతా చూడండి, కిందంతా కూడా చూడండి పాలినామియల్ సాల్వింగ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మ్యాథ్స్ ఇది కాదు, ప్యూర్ సాల్వింగ్ ఇది. అంటే చూడండి ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో కూడా ఏమవుతుందంటే ఫస్ట్ 2 స్టెప్స్ మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఇదంతా మిగతా అంతా కూడా మనకి 7th 8th 9th మ్యాథ్స్ అంటే సాల్వింగ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవాలి. అంటే ఇదంతా ఏమవుతుందంటే మేకింగ్ యూ మోర్ టఫ్. లైక్ మీకు మ్యాథ్స్ అంటే ఒక రకమైన ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ జేఈ ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ని అసలు చిటికలో చేసేస్తారు. అంటే కంపేర్ టు అదర్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్, లైక్ డిగ్రీ చేసే వాళ్ళు కానీ ఇంకేదైనా ఫీల్డ్లో పీపుల్ కానీ ప్రాబ్లమ్స్ చూస్తే కొంచెం భయపడతారు. కానీ మ్యాథ్స్ పైన ఇంటర్మీడియట్ జేఈ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ మెల్లగా అలవాటు పడిపోతారు ప్రాబ్లమ్స్కి. ఇదంతా కూడా చూడండి సాల్వింగ్. దీనికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సంబంధం లేదు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఆల్ఫా మైనస్ బీటాకి సంబంధం లేదు. ఇట్స్ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకునేది ఏంటి, స్లోప్ సామ్. ఎందుకు అజ్యూమ్ చేసుకున్నాము, ఆల్రెడీ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ పదాలు ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి నేను L1x ప్లస్ M1 అనుకోలేదు, రైట్. సో స్లోప్ సామ్ అనుకుంటే కింద నేను అజ్యూమ్షన్ రాసేసాను, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్నాను, ఇంకొక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్నాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేసాను, దాట్స్ ఇట్. ఆన్సర్ అయితే వచ్చేసింది. 4 స్టెప్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వేసిన తర్వాత 1 2 3 4 5 5 స్టెప్స్ అయిపోయింది. వెరీ సింపుల్. ఖచ్చితంగా సాల్వ్ మార్క్స్ పడుతుంది మీకు, రైట్. థ్యాంక్ యూ.